హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి, ఎంటీఎస్, జీడీ అంతేకాకుండా సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మోడల్ పేపర్ అయితే చూద్దామండి. అన్ని పోటీ పరీక్షలు కూడా కేంద్ర ప్రభుత్వం కండక్ట్ చేసే ఉద్యోగాలకు ఇవి మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. 75 సంవత్సరాల స్వాతంత్ర్యానికి గుర్తుగా ఇండియాకి ఉడాన్ ప్రాజెక్టును ఏ కంపెనీ ప్రారంభించింది? ఇండియాకి ఉడాన్ ఎవరండి? గూగుల్ అండి. గూగుల్ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో జాతీయ పోషకాహార వారోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ పోషకాహార వారోత్సవాన్ని అండి ఎప్పుడండి? ఆప్షన్ 1 సెప్టెంబర్ 1 నుంచి 7వ తారీఖుల లోపు మరి జాతీయ పోషకాహార వారోత్సవాన్ని జరుపుకుంటాం. నేషనల్ న్యూట్రిషన్ వీక్ అండి. ఓకే, నెక్స్ట్ 1. ఆయిన్ ఈ అక్బరీ గ్రంథ రచయిత ఎవరు? ఆయిన్ ఈ అక్బరీ ఎవరండి? అబుల్ ఫజల్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆయిన్ ఈ అక్బరీ గ్రంథ రచయిత ఎవరు? అబుల్ ఫజల్. నెక్స్ట్ 1 చూద్దాం. బెంగాల్లో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమాన్ని దేశంలో ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చేయడంలో క్రింది వారిలో ప్రముఖ పాత్ర పోషించిన వారు ఎవరు? స్వదేశీ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 1905 అండి. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ప్రారంభం కావడం జరిగింది కదా. మరి దీన్ని ఓన్లీ బెంగాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు ఎవరండి? 5వ ఆప్షన్ 1 బిపిన్ చంద్రపాల్ గారండి. బిపిన్ చంద్రపాల్. నెక్స్ట్ 1. క్రింది వాటిలో క్రిప్స్ కమిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏది? క్రింది వాటిలో క్రిప్స్ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యము ఆప్షన్ 3 అండి. బ్రిటిష్ యుద్ధ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి భారతీయ నాయకులను ఒప్పించడం. క్రిప్స్ మిషన్ యొక్క ముఖ్యమైన అంశం ఏంటండి? దీన్ని మనము క్రిప్స్ రాయబారము అంటామండి. ఏమంటాము? క్రిప్స్ రాయబారం. బ్రిటిష్ యుద్ధ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి భారతీయ నాయకులను ఒప్పించడమే ప్రధాన ఉద్దేశము. మరి యొక్క క్రిప్స్ రాయబారాన్ని మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే, దివాలా తీసినటువంటి బ్యాంక్ ముందు తేదీ వేసి చెక్కును ఇచ్చినట్లుగా ఉంది అన్నట్లుగా ఎద్దేవా చేయడం అయితే మనము చూడవచ్చండి. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్ 1. ఉష్ణవాహకత్వం ఆధారంగా సరైన వరుస క్రమంను గుర్తించము. ఉష్ణవాహకత్వం, ఎందులో అత్యధిక ఉష్ణవాహకం అనేది ఉంటుందండి. ఓకేనా, తమ గుండా విద్యుత్ను ప్రసరింపచేసేటువంటి బెస్ట్ ఎలిమెంట్స్ అన్నట్టు ఇవి. చూద్దాం. 7వది ఆన్సర్ ఆప్షన్ 1. ముందుగా అత్యధికంగా ఉష్ణవాహకంగా పనిచేసేది వెండి అండి. బట్ వెండి మనకు చాలా కాస్ట్లీ కాబట్టి మన ఎలక్ట్రికల్ వైర్లలో వాటిలలో ఉపయోగించాం. దానికి బదులుగా ఏమి ఉపయోగిస్తాం? రాగి కావచ్చు, అల్యూమినియం కావచ్చు, ఇత్తడిని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఇది సరైన క్రమం అండి. ఓకేనా, ది బెస్ట్ మాత్రము వెండి. ఓకే, నెక్స్ట్ 1. వృద్ధి హార్మోన్ శరీరంలో ఎక్కువగా ఉత్పత్తి జరిగితే వచ్చే వ్యాధి. వృద్ధి హార్మోన్ అంటే పెరుగుతారు కదండి. చాలా కొంతమంది ఆ వృద్ధి హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి చాలా హైట్ పెరుగుతారండి. ఓకేనా, మరి దానికి గల కారణమైనటువంటిది వచ్చే వ్యాధి ఏంటి అంటే జైగాటిజం అంటారు. జైగాటిజం. ఓకే, నెక్స్ట్ 1. మరి అది తక్కువ వృద్ధి హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అయితే క్రిటినిజం అంటారు. ఓకేనా, మరుగుజులుగా మారుతారు. సింపుల్. నెక్స్ట్ 1. మాల్పీజియన్ నాళికలు వేటిలో విసర్జక అవయవాలు? మాల్పీజియన్ నాళికలు వేటిలో విసర్జక అవయవాలు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఈగల్లో ఉంటాయండి. మాల్పీజియన్ నాళికలు అనేవి ఎందులో ఉంటాయి? ఈగలలో. నెక్స్ట్ 1. ఈ క్రింది వానిలో మొట్టమొదటిసారిగా కృత్రిమంగా తయారు చేయబడిన జీవ సమ్మేళనం ఏది? కృత్రిమంగా తయారు చేయబడిన జీవ సమ్మేళనము ఏంటండి? ఇంపార్టెంట్, యూరియా అండి. యూరియానే మొట్టమొదటిసారిగా కృత్రిమంగా తయారు చేయబడిన జీవ సమ్మేళనము. కార్బన రూపాంతరం అండి యూరియా కూడా. ఓకే, భారత నౌకాదళానికి చెందిన మొట్టమొదటి ఎయిర్ డిస్ట్రాయర్ యుద్ధ నౌక నిష్క్రమణ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నేవల్ డాక్యార్డ్లో మే 21న నిర్వహించారు. 11వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఐఎన్ఎస్ రాజ్పుత్. ఐఎన్ఎస్ రాజ్పుత్. నెక్స్ట్ 1. సాల్ అరణ్యాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? సాల్ వృక్షాలండి, చాలా ఎత్తులో పెరుగుతాయి, ఇవి పొడవుగా ఉంటాయి. సాల్ అరణ్యాలు లేదా వృక్షాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? 12వ ఆప్షన్ అండి మధ్యప్రదేశ్. నెక్స్ట్ 1.
యాండిస్ పర్వత శ్రేణి ఏ రకమైన పర్వతాలకు ఉదాహరణ? యాండిస్ పర్వత శ్రేణి ఏంటండి ఇవి? ఆన్సర్ ఆప్షన్ 2 ముడత పర్వతాలు. ఓకేనా, అవశిష్ట పర్వతాలు లేదా ముడత పర్వతాలుగా అయితే చెప్పుకుంటామండి. ఓకే, ఇంపార్టెంట్. గాడ్గిల్ ఫార్ములా అంటే ఏంటి? గాడ్గిల్ ఫార్ములా ఆన్సర్ ఆప్షన్ 3 అండి. కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడము అనే అంశం పైన సో దీన్ని అయితే రూపొందించడం జరిగింది, గాడ్గిల్ ఫార్ములా. నెక్స్ట్ వన్, 1999 కేసీ పంత్ అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన అత్యున్నతాధికార కమిటీ ఏది? ఓకేనా, కమిటీ అత్యున్నతాధికార కమిటీ దేశంలో ఎన్ని రకాల విపత్తులను గుర్తించడం జరిగింది? కేసీ పంత్ కమిటీ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 31. నెక్స్ట్ వన్, రాష్ట్ర గవర్నర్ ఎవరి సమక్షంలో తన పదవి స్వీకారం చేస్తారు? రాష్ట్ర గవర్నర్ ఎవరి సమక్షంలో తన పదవి స్వీకారం చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అండి. ఇంపార్టెంట్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ వన్, రాష్ట్రాల విధానసభ సభ్యుల సంఖ్యకు కనిష్ట గరిష్ట పరిమితులు ఏవి? రాష్ట్రాల విధానసభ సభ్యుల సంఖ్యకు కనిష్ట గరిష్ట పరిమితులు అంటే తక్కువకు తక్కువ ఎంత ఉండాలి, ఎక్కువలో ఎక్కువ ఎంత ఉండాలి? 17వది ఆప్షన్ 4 అండి, మినిమం 60 ఉండాలండి. మినిమం రాష్ట్ర అసెంబ్లీలో అండి. ఓకేనా, 60 ఉండాలి. అత్యధికంగా 500 వరకు కూడా ఉండవచ్చు. ప్రజెంట్ ఏ రాష్ట్రంలో అత్యధికంగా 400 ప్లస్ 404 వరకు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయండి? ఉత్తరప్రదేశ్. ఓకే, నెక్స్ట్, వాయు కాలుష్య నివారణ చట్టము ఏ సంవత్సరంలో చేశారు? వాయు కాలుష్య నివారణ చట్టము ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 1981వ సంవత్సరంలో వాయు కాలుష్య నివారణ చట్టాన్ని చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత్ నుంచి ఒలింపిక్స్లో తొలి రజతం సాధించిన మహిళ ఎవరు? భారతదేశం నుంచి ఒలింపిక్స్లో తొలి రజత పథకం సాధించిన మహిళ 19వ ఆప్షన్ 1 అండి, పివి సింధు అండి. ఎవరండి? పివి సింధు గారు. నెక్స్ట్ వన్, గ్రామాలలో స్వయం ఉపాధి కొరకు ఏ పథకాన్ని జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్గా పేరు మార్చారు? గ్రామాలలో స్వయం ఉపాధి కొరకు ఏ పథకాన్ని జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్గా పేరు మార్చారు? 20వది ఆన్సర్ ఆప్షన్ 4 అండి, స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన. స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన. నెక్స్ట్ వన్, అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని మెషిన్ లాంగ్వేజ్ ప్రోగ్రాంలోనికి దేని ద్వారా మార్పు చేస్తారు? అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని మెషిన్ లాంగ్వేజ్ ప్రోగ్రాంలోనికి దేని ద్వారా మార్పు చేస్తారు? ఆప్షన్ 1 అండి, అసెంబ్లర్ ద్వారా. ఏంటండి? అసెంబ్లర్. నెక్స్ట్ వన్, ఎంఎస్ వర్డ్లో F7 కీ దేనికి ఉపయోగిస్తారు? ఎంఎస్ వర్డ్లో F7 కీ 22 ఆప్షన్ 1 అండి, స్పెల్లింగ్ తప్పులు వ్యాకరణ దోషాలు సరిచేయడానికి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఆప్షన్ 1 అండి. నెక్స్ట్, టోకు ధరల సూచికి బదులు వినియోగదారుల ధరల సూచినే హెడ్లైన్ ద్రవ్యోల్బణ రేటుగా పరిగణించాలని ఈ క్రింది ఏ కమిటీ సిఫారసు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఉర్జిత్ పటేల్ కమిటీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. కోర్ ద్రవ్యోల్బణం అంటే కోర్ ఇన్ఫ్లేషన్కి సంబంధం లేని అంశాన్ని గుర్తించండి. కోర్ ఇన్ఫ్లేషన్కి సంబంధం లేనటువంటిది ఏంటండి? 24 ఆన్సర్ ఆప్షన్ 4 అంటే బంగారానికి ఉండదండి. ఓకేనా, ఆహారం పైన, ఇంధనం పైన, పెట్రోల్ పైన కూడా ఇన్ఫ్లేషన్ అనేది ప్రభావం చూపిస్తుంది, కానీ బంగారం పైన ప్రభావం చూపదు. నెక్స్ట్, అరుదైన అంతరించిన జాతుల గురించి సమాచారాన్ని ప్రచురించే సంస్థ ఏంటండి? 25వది ఆప్షన్ 4 అండి, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేటువంటి సంస్థ మరి ప్రతి సంవత్సరం కూడా అంతరించిపోయే జాబితాలో ఉన్న జంతువులను ఒక బుక్లో రాస్తుందండి. దాన్నే రెడ్ డేటా బుక్ అంటారు. ఓకే, రెడ్ డేటా బుక్. రెడ్ డేటా బుక్లో ఈ వివరాలన్నీ కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో గైస్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చూద్దామండి. చూసిన వెంటనే మనము మళ్ళీ కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాము. ఓకే,
సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అయితే చూద్దామండి. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అండి. చూద్దాం. మెనీ పూర్ ఫార్మర్స్ హ్యాడ్ బీన్ compelled to take up indigo cultivation when the British settlers were given the rights to purchase and cultivate land in India. Many whites therefore either acquired land or advanced loans to poor farmers and pressured them to forsake the farming of the food grains and either cash crops ఫర్ ఇండిగో కల్టివేషన్. అంటే నల్లమందు వ్యాపారం అనేది ఉండేదండి. నల్లమందు పండించడం అండి ఇది. ఓకేనా. సో అప్పుడు మరి వారిపైన బ్రిటిష్ వారు ఏ విధమైన దౌర్జన్యం చేశారు అనేది దాని గురించినండి ఈ యొక్క ప్యాసేజ్ అంతా కూడా. ఇండిగో ఎక్స్పోర్ట్ టు యూరోప్ వాజ్ అ ఇంపోర్ట్ ఫర్ ద బ్రిటిష్ సెంటర్స్ హూ హెల్డ్ ఏ మోనోపోలీ ఆఫ్ ది బిజినెస్. Within the few years, most of the fertile land had undergone foreign indigo cultivation, resulting in a famine situation in a Bengal. When the farmers declined to cultivate indigo, they were turned, jailed and even killed. అర్థమైంది కదండి, ఇంపార్టెంట్. దీనిపైన క్వశ్చన్ చూద్దామండి. ద పూర్ ఫార్మర్స్ కంటిన్యూ టు టేక్ అప్ ఇండిగో కల్టివేషన్ బీన్ ఆఫ్ 26. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. దే వర్ కంపల్డ్ టు గ్రో ఇండిగో. నెక్స్ట్ వన్. ద వర్డ్ వైట్స్ ఇన్ ద ప్యాసేజ్ రిఫర్ టు. వైట్స్ అని ఎవరిని అంటామండి మనము? వైట్స్, తెల్లవాళ్ళు. ఆప్షన్ 2 బ్రిటిష్ పీపుల్. నెక్స్ట్ వన్. ద వర్డ్ మోనోపాలీ ఈజ్ ద సెంటెన్స్. ద బ్రిటిష్ సెల్లర్స్ హూ హ్యాడ్ ఎ మోనోపాలీ ఆఫ్ దిస్ బిజినెస్. అంటే గుత్తాధిపత్యంగా మనమైతే చెప్పుకోవచ్చండి. ఓకేనా. 28 ఆప్షన్ 1. ద బ్రిటిష్ పీపుల్ had on competitors in this business. The British people bad on competitors in this people. Next one. Which of the following sentence is true according to the passage? ఏ వర్డ్స్ ట్రూ అని అడుగుతున్నారండి ఇక్కడ. 29 ఆప్షన్ 3 అండి. ద ఫోర్సిబుల్ కల్టివేషన్ ఆఫ్ ఇండిగో కాజ్డ్ ఫార్మెన్ ఇన్ బెంగాల్. అంటే ఖచ్చితంగా ఈ యొక్క నల్లమందు తోటల్నే పెంచాలి అని చెప్పేసి ఫోర్స్ చేసేవారని ఇక్కడ మనకు తెలుస్తుంది. వాట్ డస్ ద రైటర్ ఆఫ్ ది ప్యాసేజ్ బ్లేమ్ ఫర్ ద ఫార్మిన్ ఇన్ ఎ బెంగాల్? 30. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. బ్రిటిష్ సెటిలర్స్. నెక్స్ట్. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 6 to 8 సెంటెన్స్ హ్యావ్ బీన్ డివైడెడ్ ఇంటూ 6 parts. ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ పార్ట్స్ ఆర్ నంబర్డ్ 1 to 6 and the remaining 4 parts are named P, Q or S. రీఅరేంజ్ చేయండి అని అడుగుతున్నారండి. చూద్దాం. At the end of the lecture, P for sparing their valuable time, Q the speaker thank you to the audience, R and listening to him, S in coming the meeting. అంటే వీటిని మనము ఒక ఆర్డర్ ప్రకారంలో అయితే రీఅరేంజ్ చేయమని అడుగుతున్నారండి. చూద్దాము. 31. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 1 by 1. ముందుగా Q అండి. The speaker thanked to the audience, P, for sparing their valuable time, and S in coming to the meeting, R for and listening to them. Next one. The difference between A. P is a politician thanks and the statement thanks politician and the statement S of the next election. 32. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. చూద్దాం 1 by 1. ముందుగా ఆర్. పొలిటీషియన్స్ అండ్ స్టేట్మెంట్. పి. స్టేట్మెంట్ ఈజ్ దట్ ఏ పొలిటీషియన్ థ్యాంక్స్. ఎస్ ఆఫ్ ది నెక్స్ట్ ఎలక్షన్ అండ్ ఏ స్టేట్మెంట్ థ్యాంక్స్. నెక్స్ట్ వన్. ఇఫ్ వి స్టడీ ద లైవ్స్ ఆఫ్ అ గ్రేట్ మ్యాన్. ఇఫ్ వి స్టడీ ఆఫ్ అ లైవ్స్ ఆఫ్ గ్రేట్ మ్యాన్. గొప్పవారి యొక్క చరిత్ర, వారి యొక్క జీవితాలు చదివితే చూద్దాం.
33 అండి ఇది ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ముందుగా ఆర్ అండి ఏంటి వి ఆర్ రిమైండెడ్ దట్ వి టూ క్యాన్ అంటే మనం కూడా చేయవచ్చు. సో అచీవ్ గ్రేట్నెస్ అండ్ వెన్ వీ డై వి లీవ్ బిహైండ్ అస్ ఫుట్ వర్క్స్ టు గైడ్ అదర్స్. ఇంపార్టెంట్. నెక్స్ట్ హూ చూస్ ద అప్రోప్రియేట్ వర్బ్ అండి. వర్బ్ ఏంటి అని అడుగుతున్నారు. ద చిల్డ్రన్ కెప్ట్ ఆన్ క్రైయింగ్ వైల్ ఇట్ డాష్. 34 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి వైల్ ఇట్ వాజ్ బీయింగ్ బాత్డ్. నెక్స్ట్ వన్ హీ స్టడింగ్ రిమెంబర్డ్ దట్ హీ డాష్ ద గేట్ దట్ ఈవినింగ్. ఆప్షన్ 3 లాక్డ్. ఐ డాష్ అస్లీప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది బోరింగ్ స్టోరీ. ఏంటండి ఇక్కడ 36 ఆప్షన్ 1 ఐ ఫెల్ అస్లీప్. ఓకే బోరింగ్ స్టోరీ ఉన్నప్పుడు నేను పడుకున్నాను మధ్యలోనే అని చెప్తున్నారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ సెంటెన్స్ అంటూ ఆర్టికల్స్ అంటూ తెలియజేస్తున్నారని చూద్దాం. ఇక్కడ ఏం ఇచ్చారు చూద్దాం. ఇక్కడ క్వాడ్రాంట్ ఈజ్ డాష్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజరింగ్ ఆల్టిట్యూడ్ అండ్ యాంగిల్ ఇన్ నావిగేషన్ అండ్ అస్ట్రానమీ. ఎ క్వాడ్రాంట్ ఈజ్ డాష్ ఏమొస్తుంది ఇక్కడ 37 వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ 2 అండి ఈజ్ యాన్ ఇన్స్ట్రుమెంట్. ఏఈఐఓయు వచ్చినప్పుడు దాని ముందు యాన్ వస్తుందండి. ఓకే జాన్ ఈజ్ ఏ డాష్ యూరోపియన్. జాన్ ఈజ్ డాష్ యూరోపియన్. 38 ఆన్సర్ ఆప్షన్ 1 అండి ఏ యూరోపియన్. ఓకే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు సరే ఇక్కడ ఈ ఉంది కదా ఎందుకు యాన్ రాదు అని డౌట్ రావచ్చు. ఇక్కడ మనము స్పెల్ చేసే విధానాన్ని చూడాలండి. ఓకేనా యూరోపియన్ యు అని వస్తుంది ఇక్కడ కాబట్టి ప్లస్ ఒక కంట్రీ నేమ్ కూడా ఉంది కాబట్టి ఏ యూరోపియన్ అనేటువంటిదే వస్తుంది. నెక్స్ట్ వన్ చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ టు ఫిల్ ద బ్లాంక్ చూద్దాం. హీ కిల్డ్ ఏ 2 birds డాష్ 1 shot. 39 ఆప్షన్ 1 అండి ఎట్ 1 shot. నెక్స్ట్ వన్ హిస్టరీ రికార్డ్స్ 17 incursions of Sultan Muhammad dash in India. 40 option 4 అండి into India. Next one each word given below is spelled differently. Choose the rightly spelled word. కరెక్ట్గా స్పెల్ చేయబడిన వర్డ్ ఏంటండి కమిటీ 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 కమిటీ. ఆన్సర్ COMMITTEE అండి కమిటీ. పిక్ అవుట్ ఆఫ్ ది మోస్ట్ సూటబుల్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. కాయిన్స్ ఆర్ మేడ్ ఇన్ ద డాష్. ఎక్కడండి 42 ఆప్షన్ 2 మింట్ ఫ్యాక్టరీస్ అంటారు వీటిని కాయిన్స్ తయారు చేసే ఫ్యాక్టరీలని. ఏ సక్సెస్ఫుల్ లీడర్ రిమైన్స్ కూల్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎనీ అడ్వర్స్ కామెంట్స్ ఆర్ సిచ్యువేషన్. దిస్ మీన్స్ ద లీడర్ ఈజ్ డాష్. 43 ఆప్షన్ 3 అండి అన్ఎఫెక్టెడ్. నెక్స్ట్ వన్ ద ఆపోజిట్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ టాక్సిక్. టాక్సిక్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి అని అడుగుతున్నారు. 44 ఆన్సర్ ఆప్షన్ 1 అండి హార్మ్లెస్. టాక్సిక్ అంటే అపాయం కలగచేయడం, హార్మ్లెస్ అంటే ఎలాంటి అపాయము కలిగించకపోవడం. చూస్ ద యాంటనిమ్. ఓకే యాంటనిమ్ అంటే వ్యతిరేక పదం ఏంటి అని అడుగుతున్నారు. ఫోర్టివ్కి వ్యతిరేక పదం ఏంటి అని అడుగుతున్నారండి. 45 ఆప్షన్ 1 ఓపెన్. ఫోర్టివ్ అంటే క్లోజ్, ఓపెన్ అంటే తెచ్చుకోవడము. ఐడెంటిఫై ద సింపుల్ సెంటెన్స్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ అండి ఇక్కడ 46 ఆప్షన్ 1 అండి హ్యావింగ్ హర్ట్ ఇస్ ఫుడ్ హీ స్టాప్డ్. నెక్స్ట్ వన్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది చేంజ్డ్ వాయిస్ ఇన్ ద సెంటెన్స్. ఆరతి ఈజ్ ఈటింగ్ ఏ కేక్ ఈజ్. 47 ఆప్షన్ 2 అండి ఏ కేక్ ఈజ్ బీయింగ్ ఈటెన్ బై ఆరతి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ హీ సెడ్ టు మీ వాట్ టైమ్ డూ ద ఆఫీస్ close. He said to me, what time do the offices close? The correct form for the reported speech. 48 option 3 అండి he asked what time the office closed. Next one Akbar was very good king. The appropriate tag for the sentence. 49 question tag అండి ఇది option 2 wasn't he. Next one a cock and bull story means option 1 అన్బిలీవబుల్ గోసిప్ అని అర్థం అంటే నమ్మశక్యం కానటువంటిదిగా చెప్పుకోవచ్చు. సో గాయస్ ఇది ఈ రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్
ఎస్ఎస్సి అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఈ మోడల్ పేపర్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరొక మోడల్ పేపర్తో నెక్స్ట్ డే కలుస్తాం.